హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. ఈ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ తీసుకున్నాము అంటే ఆ లెసన్లో మెయిన్గా ఏ లైన్ పైన ఫోకస్ చేయాలి అండ్ మనం చదివే టాపిక్లో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ చూస్తాం, అందులో ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ నేను 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని కూడా ప్రతి చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి ఇక్కడ పైన ఐకార్డ్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను 5th క్లాస్లో బిట్స్ కూడా ఫ్రేమ్ చేశాను. సో 3rd క్లాస్, ఇప్పుడు 4th క్లాస్ చెప్తున్నాను, నెక్స్ట్ 5th క్లాస్, ఈ 3 క్లాసెస్ కూడా తీసుకొని ఆ క్లాసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో 5th క్లాస్లో నేను బిట్స్ ఫ్రేమ్ చేసి పెట్టాను. జస్ట్ నా వీడియోస్ చూడండి, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా కవర్ చేశాను నేను. సో మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ర్యాపిడ్ రివిజన్గా కూడా నా క్లాసెస్ యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ఒక బిట్ ఫ్రేమ్ చేశాను అంటే అందులో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాను. అది నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 4th క్లాస్ది కూడా అయిపోగానే మనకి ఇప్పుడు 3rd, 4th, 5th ఈ 3 క్లాసెస్ తెలుగు అయిపోతుంది. నెక్స్ట్ 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్లో నుంచి కూడా బిట్స్ ఫ్రేమ్ చేసి మీకు ర్యాపిడ్ రివిజన్గా అందించడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. ఈ టెట్ వరకు ఈ 3 క్లాసెస్ని కూడా ర్యాపిడ్ రివిజన్గా మీకు అందిస్తాను. సో 100% చెప్తున్నాను. తెలుగుకు సంబంధించి అయితే మన క్లాసెస్ ఫాలో అవుతున్న వారికి బిట్ అయితే మిస్ అవ్వదనే చెప్తాను. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి బిట్ ఏ విధంగా వచ్చినా మన క్లాసెస్ చూస్తే డెఫినెట్గా బిట్ని చేయగలుగుతారు. అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా చేస్తున్నాను. ఇంగ్లీష్ ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ చేస్తూ ఇంగ్లీష్ కూడా బిట్స్ ఎక్స్ప్లెనేషన్ పెడతాను అండ్ మ్యాథ్స్ కూడా పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సైన్స్, సోషల్ కూడా బిట్స్ తీసుకొని అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. ఈరోజు తెలుగు 4th క్లాస్. సో ఈ తెలుగు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి, ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం. జస్ట్ ఈ ఒక్క వీడియో చూడండి, సరిపోద్ది మీకు. చూడండి, ఫస్ట్ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకున్నాము అంటే ఫస్ట్ చూడాల్సింది టెక్స్ట్ బుక్ పైన ఉన్న నేమ్ అండి. సో చూడండి, 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ పైన జాబిలీ 4 అనేది నేము. 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే జాబిలీ 3, 4th క్లాస్ అయితే జాబిలీ 4, ఓకే. 5th క్లాస్ అయితే జాబిలీ 5, ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది, ఇక్కడ కింద చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్ విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక, ఓకే. అడిగితే ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. తెలుగు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ పైన ఉన్న మాట ఏంటి అని అడగొచ్చు, విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక, ఓకే. ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్లో నుండి లోపలికి వెళ్తే ఇది ఆల్రెడీ నేను 3rd క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, ఈ చైల్డ్ లైన్ నెంబర్ కూడా. సో ఇప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ తల్లి ఫోటో ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గీతం ఇచ్చారు. సో ఇదైతే అందరికీ తెలుసు కదా, రాసింది అందశ్రీ. నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో ఇక్కడ ముందు మాట అని ఇచ్చారు కదా, ఈ ముందు మాటల నుంచి కూడా బిట్స్ పడతాయి. అవి ఏ విధంగా పడతాయో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇది మనకు మెథడ్లో భాగంగా పడతాయండి, తెలుగు మెథడాలజీలో భాగంగా పడతాయి. నేను వీటిపైన వీడియో కూడా చేశాను, నా ఛానల్లో ఉన్న ఫస్ట్ వీడియో అదే. ఆ వీడియో లింక్ కూడా తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. డెఫినెట్గా ఈ టెట్లో రాకపోయినా ఆ చాప్టర్ పైన బిట్ డిఎస్సిలో తప్పకుండా కనబడుతుంది. చూడండి, మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లోపలికి వెళ్తే ఇవి చేయండి అని ఉంటుంది, భాషను గురించి తెలుసుకుందామని ఉంటుంది, నేను ఇవి చేయగలనా, పదాలు, అర్థాలు, ప్రాజెక్టు పనులు, ఓకే. ఇవన్నింటి యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకే. ప్రతి దాని యొక్క ఉద్దేశం నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దీంట్లో కేవలం ఒకే ఒక లైన్తో మెన్షన్ చేశాడు. సో పై క్లాసెస్కి వెళ్తున్న కొద్దీ చాలా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అదంతా కూడా నేను వీడియోలో పెట్టాను. ఈ వీడియో చూశాక డెఫినెట్గా ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ని క్లిక్ చేసి, ఓకే. నెక్స్ట్ దీంట్లో నుంచి ముందుకెళ్తే చూడండి, ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం బిట్స్ కూడా తెలుగులో ఆల్మోస్ట్ 1 లేదా 2 బిట్స్ దీని నుంచే ఫ్రేమ్ అవుతున్నాయి. ఫస్ట్ పాఠం పేరు చూసుకోవాలి, ఇతివృత్తం చూసుకోవాలి, ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ సంసిద్ధ పాఠాలు గుర్తుపెట్టుకోండి. సంసిద్ధ పాఠాలు అనేది ప్రతి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా
సంసిద్ధ పాఠాల యొక్క ఇతివృత్తం అనేది డిఫరెంట్గా ఉంటుంది, ప్రక్రియ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, తప్పకుండా చూసుకోండి. ఇప్పుడు బిట్ అనేది 3rd క్లాస్ నుంచి ఫ్రేమ్ అవుతే 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సంసిద్ధ పాఠాలు అనేది ఏ ప్రక్రియకు చెందింది అని అడుగుతాడు. సో అక్కడ ప్రక్రియ వేరుంటుంది, ఇక్కడ 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రక్రియ అయితే అభ్యాసాలండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి అభ్యాసాలు, ఇతివృత్తం వచ్చేసి చదవడం రాయడం. నెక్స్ట్ తెలంగాణ వైభవం అనేది పాఠం, దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ పచ్చదనం. నెక్స్ట్ పరమానంద శిష్యులు వచ్చేసి కథ, దీని యొక్క ఇతివృత్తం హాస్యం. చిన్ని కృష్ణుడు కథ, ఇతివృత్తం ఇతిహాసం. నెక్స్ట్ వినాయక చవితి వ్యాసం అనే ప్రక్రియకు చెందింది, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయం. రంజాన్ అనేది వ్యాసం, ఇది సంస్కృతి అనే ఇతివృత్తానికి చెందింది. దేశమును ప్రేమించుమన్నా అనేది గేయం, ఇది దేశభక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ కళారత్నాలు అనేది గేయం, ఇది కళలు కళాకారుల గురించి సూచిస్తుంది. నెక్స్ట్ చిన్నారి కళ అనేది కథనం అనే ప్రక్రియకు చెందింది, దీని ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ సుమతి శతకం అనేది పద్యాలు, దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. నేను గోదావరిని అనేది ఆత్మకథా ప్రక్రియకు చెందింది, దీని ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు. నెక్స్ట్ ఎలుక విందు అనేది గేయకథ, దీని ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. పంటసిరి వచ్చేసి గేయ ప్రక్రియకు చెందింది, దీని ఇతివృత్తం వచ్చేసి శ్రమ పట్ల గౌరవం. నెక్స్ట్ బొమ్మ గుర్రం వచ్చేసి కథా ప్రక్రియకు చెందింది, దీని ఇతివృత్తం పిల్లల స్వభావం. ఎవరు నేను అనేది గేయ ప్రక్రియకు చెందింది, ఇది ప్రకృతి పర్యావరణ అనేది ఇతివృత్తం. మాటల ప్రయాణం అనేది కథన ప్రక్రియకు చెందింది, ఇది సామాజిక స్పృహ. ఓకే, ఇందులో ప్రీవియస్గా అడిగింది ఎలుక విందు అనేది ఏ ప్రక్రియకు చెందింది అని అడిగారు, గేయకథం. అదేవిధంగా ఇంకో టెట్లో అంటే మనకు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది కదా, మార్నింగ్ సెషన్లో ఎలుక విందు అనేది గేయకథ ప్రక్రియకు చెందిందని అడిగితే ఎలుక విందు అనేది ఇతివృత్తం ఏంటి అని అడిగాడు, సో భాషాభిరుచి. ఓకే, ఇది ఒకటి పడింది. అండ్ ఇక్కడ ఇంకొకటి చిన్నారి కళ అనేది ప్రక్రియ ఏంటి అని అడిగారు, కథనం అండి. ఓకే, ఈ 2 బిట్స్ ఫ్రేమ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ టెట్లో కూడా ఏదో ఒక సెషన్లో ఇండెక్స్ నుంచే తప్పకుండా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఎవరి దగ్గర అయినా నోట్స్ లేని వారు డెఫినెట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేదంటే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, తప్పకుండా డిఎస్సి కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇలాగ లోపలికి వెళ్తే ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి, ఇక్కడ బాక్సెస్లో ఉన్నాయి కదా, ఇవి ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్యా ఉంది, స్థా ఉంది, జ్దా ఉంది, ఇని ఉంది, ఒతి ఉంది, ఈ పైన రూ కూడా ఉన్నాయి. ఇవి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే లోపలికి వెళ్తుంటే మనకు దీనిపైన బిట్ వస్తుంది చూడండి. ఇది తెలుసు కదా, వీటిని అచ్చులు అంటారు, వీటిని హల్లులు అంటారు. అంత పెద్దగా ఏమి ఇంపార్టెంట్ ఉండదు. చూడండి ఇక్కడ ఇచ్చారు, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటారు, కాకి కావొత్తు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే అది సంయుక్తాక్షరం, రాకి కావొత్తు. ఓకే, ఇదైతే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 3rd క్లాస్లో కూడా, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంకా పైకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయో చూద్దాం. ఇది పాఠం యొక్క ఉద్దేశం ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో నార్మల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి గేయం ఇచ్చాడు, నదుల గురించి మెన్షన్ చేశాడు. తరగలై గోదావరి నది, నెక్స్ట్ కృష్ణమ్మ నది అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ సింగరేణి గురించి ఇచ్చాడు, పోతన గురించి, రుద్రమ్మ, పాల్కురికి సోమనాథుడు, రామదాసు, ఇలా కొంతమంది నేమ్స్ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ అంత గుర్తుపెట్టుకోవాల్సింది ఏముండదు అనుకోండి. చూడండి, మనకి ఎప్పుడైనా తెలుగు గ్రామర్ వచ్చేసి ఎక్కువగా ఈ భాషను గురించి తెలుసుకుందాం అనే దాంట్లోనే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇందాక నేను చూపించాను కదా వర్ణమాలలో బాక్స్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అని, అందులో నుంచే పడింది చూడండి. ఈ బాక్స్లో ఉన్న అక్షరాలు అనేవి ప్రస్తుతం వాడుకలో లేవు. ఇందులో సున్నా, విసర్గ మరియు అరసున్నాలను ఉభయాక్షరాలు అంటారు. ఈ అరసున్నాను పద్యాలలో ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుందండి. ఓకే, ఎక్కువగా ఈ అరసున్నాను పద్యాలలో ప్రాచీన గ్రంథాల్లో వాడుతున్నారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ టెట్లో కూడా పడింది ఇది. అరసున్నా అనేది ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇస్తా, జ్దా, బండిరా, వీటికి బదులుగా ఇప్పుడు
చా జా రా అనే అక్షరాలను రాస్తున్నారు. ఓకే, ఈ చా జా రా అనే అక్షరాలను వేటికి బదులుగా రాస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్థా స్థా బండిరా. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోండి, వీటికి బదులుగా వాడుతున్నారు చా జా రా అనేవి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బిట్టిస్తే ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, రంపం అని చెప్పేసి బండిరా ఇచ్చాడు. సో ఈ బండిరాకి బదులుగా ప్రస్తుతం వాడుకలో ఉన్న పదం ఏంటి అని అడగొచ్చు. ఇలా పదాలు ఇస్తాడు, రంపం అనేది పదం అవుతుంది. ఓకే, ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు అంటే, తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి అని చెప్పేసి జనరల్ పాయింట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం అంతా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చదువు ఆనందించు అని ఇచ్చారు, దీంట్లో మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పరమానందయ్య శిష్యులు, ఇది ఒక కథ రూపంలో ఉంటుంది కదా. సో ఇది అంతా మనం ఇంపార్టెంట్గా చదవాల్సిన అవసరం ఏమి ఉండదు, దీంట్లో నుంచి ఏం బిట్స్ ఏం ఫ్రేమ్ కాదు. మీకు ఏమైనా టైం ఉంటే సరదాగా చదివితే చదవండి. చూడండి, ఈ చాప్టర్లో నామవాచకాల గురించి మెన్షన్ చేశాడు. ఇది అందరికీ తెలుసు కదా, వ్యక్తులు మరియు వస్తువులు ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. ఓకే, ఇక్కడ ఈ పైన పారాలో మొత్తం కూడా మనకి నేమ్స్ ఇచ్చాడు అండ్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఇచ్చాడు. అలాంటి వాటిని తెలిపే వాటిని నామవాచకాలు అంటారని చెప్పేసి ఇచ్చాడు. సో నామవాచకం డెఫినేషన్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. నెక్స్ట్ చిన్ని కృష్ణుడు, దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎందుకంటే మనకు తెలుగు అనగానే జస్ట్ గ్రామర్ పార్ట్ నుండే బిట్స్ అనేవి ఫ్రేమ్ కావండి. గ్రామర్ పార్ట్ నుండి బిట్స్ ఏ విధంగా అయితే ఫ్రేమ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, అదేవిధంగా ఇలాంటి చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ లెసన్లో నుంచి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో తప్పకుండా చూసుకోవాలి వాటిని కూడా. చూడండి, ఇక్కడ కంసుడు గురించి ఇచ్చాడు. కంసుడు మహాక్రూరమైన రాక్షసుడు. కంసుని చెల్లెలు ఎవరు అంటే దేవకి. నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. స్టోరీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. దేవకి వసుదేవుల 8వ సంతానంగా పుట్టే బిడ్డ తనను తుదిముట్టిస్తాడని చెప్పేసి తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధిస్తాడు. తర్వాత కృష్ణుడు పుడతాడు. ఆ కృష్ణుని ఏం చేస్తారంటే, రాత్రికి రాత్రే గోకులంలో ఉన్న తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి ఆ కృష్ణుని పంపించేసి ఆ నందగోపుడికి పుట్టిన ఆడపిల్లని తీసుకొని వచ్చి చెరసాలలో పడుకోబెడతారు. సో తెల్లారంగానే ఆడ శిశువు పుట్టిందని చెప్పేసి కంసుడు తెలుసుకొని ఏం చేస్తాడంటే ఆ శిశువును చంపబోతాడు. వెంటనే శిశువు, ఒరే మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పేసి మాయమైపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి, కంసుని యొక్క చెల్లెలు ఎవరు, దేవకి అని గుర్తుపెట్టుకోండి. ఆమెకి ఎవరితో వివాహం అయిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ వసుదేవుడి యొక్క స్నేహితుడు ఎవరని చెప్పాను, నందగోపుడు. ఈ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ వినాయక చవితి. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇక నేను అండర్లైన్ చేసే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా అంటారు. ఈ పండగని భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారండి. ఓకే, సో ఇక్కడ వినాయకుడు ఎలా పుడతాడు అని చెప్పి స్టోరీ ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిన స్టోరీయే, జనరల్గా ఉంటుంది. సో దీనికి అంత టైం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవాల్సింది ఇదొకటి, గణేశుడు ఆనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు. ఓకే, గణేశుడి ఎలుక యొక్క పేరేంటి అని అడుగుతారు, ఆనిందుడు. ఓకే, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుమారస్వామికి నెమలి అనేది వాహకంగా ఉంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఎవరు, గణేశుడు. సో ఇక్కడ ఇలా 3 సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా ముల్లోకాల్లో 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. సో 3 సార్లు ప్రదక్షిణం చేస్తే 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం అనేది వస్తుంది. ఓకే, ఈ నెంబరింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇందాక నామవాచకం గురించి ఇచ్చాడు కదా, పేర్లను తెలిపేది నామవాచకం. ఇక్కడ సర్వనామం గురించి ఇచ్చాడు చూడండి. సో నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. అంటే రహీంకి బదులుగా అతడు అని వాడాం. సో ఈ రహీం అనేది నామవాచకం అవుతుంది. అతడు అని వాడాం కాబట్టి, నామవాచకానికి బదులుగా వాడాం కాబట్టి ఇది సర్వనామం అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిల్లికి అది వాడాం, అనితకి ఆమె వాడాం, రవి, ఖాన్, జాన్ వీరికి అందరూ కాబట్టి వాళ్ళు అని వాడాం. ఓకే, ఎగ్జామ్లో బిట్ ఫ్రేమ్ అయితే కూడా ఇదే విధంగా ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా అనిత పొలానికి వెళ్ళింది,
ఆమె వరి పైరు కోసింది. ఇందులో సర్వనామాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇస్తాడు. సో గుర్తుపెట్టుకోండి. రంజాన్ పండుగ గురించి ఇచ్చాడు. దీంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. ఏన్ని పిలుస్తారు? రంజాన్ పండుగని పిలుస్తారు. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోండి. ఈ పండుగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. అడగొచ్చు ఎప్పటి నుండి ప్రారంభమవుతుందని. సో గుర్తుపెట్టుకోండి. ఆ రోజు రాత్రి చంద్రుని దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజుల వరకు ఈ పండుగను జరుపుకుంటారు. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ నెలలో జకాత్ అనేది ఇస్తారు. జకాత్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపై ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలనే జకాత్ అంటారండి. ఓకే, జకాత్ అంటే ఏంటి? దాన ధర్మాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఉపవాసాలు చేస్తారు. సో ఉపవాసాలతో పాటు ప్రత్యేక నమాజ్ చేస్తారండి. ఆ నమాజ్నే తారావీహ్ అంటారండి. ఓకే, ప్రత్యేక నమాజ్ తారావీహ్ని కూడా చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. ఓకే, ఇందాక జకాత్ వచ్చింది. జకాత్ అంటే దాన ధర్మాలు చేయడం. ఇక్కడ సహేరీ అని వచ్చింది. సహేరీ అంటే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అని పిలుస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఇలా ఉపవాసం విడవడాన్నే ఇఫ్తార్ అని పిలుస్తారండి. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి జకాత్, నెక్స్ట్ సహేరీ, నెక్స్ట్ ఇఫ్తార్. ఓకే, సహేరీ అంటే ఉపవాస ప్రారంభం, ఇఫ్తార్ అంటే ఉపవాసం విడవడం. ఓకే, రంజాన్ నెల తర్వాత షవ్వాల్ అనే నెల ప్రారంభమవుతుంది. ఏ నెల అండి? షవ్వాల్. ఈ నెల మొదటి రోజు చంద్ర దర్శనం చేసుకుంటారు. నాడు పెద్ద పండుగను కూడా చేస్తారు. తర్వాత ఉపవాస దీక్షలు అనేవి విరమిస్తారు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించుకొని ఈద్గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళి? ఈద్గాహ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇక్కడ నేను అండర్లైన్ చేసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, తప్పకుండా చూసుకోండి. బిట్ అనేది ఈ విధంగానే ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా గేయం చూసుకోండి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని చెప్పేసి ఉంటుంది కదా. దీన్ని రాసింది ఎవరు అని అడుగుతారు. సో గురజాడ అప్పారావు అండి. ఓకే, ఇది అందరికీ తెలిసిన బిట్టే. కళారత్నాలు చూడండి. దీంట్లో నుండి ప్రీవియస్ టెట్ బిట్ పడిందండి. సో ఏ విధంగా పడిందో కూడా చెప్తాను చూడండి. గేయం ఇచ్చాడు, దాంట్లో నుంచే ఇచ్చాడు బిట్టు. చూడండి. రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు. సో కథనోత్సవముల కాకతీయులకేలి పేరని నాట్యముగా చూపినాడు. అతడు మన నటరాజ రామకృష్ణ. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పేరని నాట్యంలో పేరెన్నిక గన్నవారు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. ఇదే విధంగా ఇచ్చాడు. పేరని నాట్యంలో పేరెన్నిక గన్నవారు ఎవరు అని అడిగారు. నటరాజ రామకృష్ణ. ఇంకొంచెం కిందికి వెళ్ళండి. చూడండి ఇక్కడ పల్లె బొమ్మకు ప్రాపు కాపు రాజయ్య, చిత్రకళలో లేరు అతనికి ఎవరు సాటి. ఓకే, అంటే చిత్రకళలో పేరెన్నిక గల్లవారు ఎవరు అంటే కాపు రాజయ్య. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే చిత్రకళలో ఇంకొకరు పేరెన్నిక గన్నారు. అతను ఎవరు అంటే కొండపల్లి శేషగిరిరావు. ఓకే, చిత్రకళ గుర్తుపెట్టుకోండి. చిత్రకళలో పేరెన్నిక గన్నవారు ఎవరు అంటే ఇద్దరు, కాపు రాజయ్య అండ్ కొండపల్లి శేషగిరిరావు. నెక్స్ట్ ఒగ్గు కథ గురించి ఇచ్చాడు. ఒగ్గు కథలో పేరెన్నిక గన్నవారు ఎవరు అంటే మిద్దెరాములు. ఓకే, ఇప్పుడు నేను 4 పాయింట్స్ చెప్పాను. 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి, పేరని నాట్యం అనగానే నటరాజ రామకృష్ణ, చిత్రకళ అనగానే కాపు రాజయ్య అండ్ కొండపల్లి శేషగిరిరావు. నెక్స్ట్ ఒగ్గు కథ అనగానే మిద్దెరాములు. ఓకే, ఇక్కడ కొండపల్లి శేషగిరిరావు ఉంది కదా, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్ అండి. సో చూడండి 2 టైమ్స్ ఇందులో నుంచే టెట్లో బిట్ ఫ్రేమ్ కావడం జరిగింది. సో తప్పకుండా చూసుకోండి. జస్ట్ గేయమే కదా అని చెప్పేసి వదిలేస్తే బిట్ అనేది పోయినట్టే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ చిన్నారి కళ. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి. దీంట్లో గ్రామర్ పార్ట్ చూడండి. క్రియ గురించి ఇచ్చారు. క్రియ అంటే ఏంటి తెలిసిందే కదా, పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఇదొకటి. ఇక్కడ చూడండి విశేషణాలు అని ఇచ్చాడు. సో దీని నుంచి కూడా ప్రీవియస్ టెట్లో బిట్టు పడింది. ఇలాగే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి అందులో విశేషణాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. విశేషణం అంటే ఏంటి? గుణాలను తెలిపే పదాలని విశేషణాలు అంటారు.
అంటే ఇప్పుడు చూడండి, పాలపిట్ట అందంగా ఉంది. పాలపిట్ట ఏ విధంగా ఉంది? అందంగా ఉంది. సో గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది విశేషణం అవుతుంది. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. గాజులు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. సో గుణాన్ని తెలుపుతుంది కదా. సో ఇది విశేషణం. ఓకే, ఇలాగే ఇస్తారు. ఇప్పుడు మల్లెపూలు మంచి వాసనను ఇస్తాయి. ఇందులో విశేషణాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చి మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి అని ఇస్తాడు. సో మనకి ఇక్కడ మంచి అనేది విశేషణం అవుతుంది. ఓకే, బిట్ ఈ విధంగానే ఫ్రేమ్ అవుతుంది. ప్రీవియస్ స్టెట్లో కూడా ఈ విశేషణం నుంచి బిట్ ఫ్రేమ్ అయింది, చూసుకోండి. నెక్స్ట్ సుమతి శతకం. ఇందులో కొన్ని పద్యాలు ఇచ్చారు. వీటి యొక్క తాత్పర్యం కూడా జనరల్గా ఉంటుంది. సో అంత పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం ఏముండదు, జస్ట్ ఇలా చూసుకోండి. ఉపకారికి నుపకారము అనేది సుమతి శతకంలోనిది. చీమలు పెట్టిన పుట్టలు సుమతి శతకం. నెక్స్ట్ తన కోపమే తన శత్రువు సుమతి శతకం. నెక్స్ట్ ఎప్పుడు సంపద కలిగిన సుమతి శతకం. నెక్స్ట్ వినదగునెవ్వరు చెప్పిన సుమతి శతకం. నెక్స్ట్ బలవంతుల నాకేమని, ఇది సుమతి శతకమే. కూరిమిగల దినములలో, ఇది సుమతి శతకమే. లావుగల వాణి కంటెను, ఇది సుమతి శతకమే. ఓకే, జస్ట్ ఇస్తే ఇలా ఒక పద్యం నేమ్ ఇచ్చేసి అది ఏ శతకం అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ నేను గోదావరిని. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, చాలా బిట్స్ ఉంటాయి ఇందులో. చూడండి, చూపిస్తాను. చూడండి, గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర పుట్టింది. ఓకే, అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది. నదీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చాడు. సమస్త జీవకోటికి మూలాధారం నీరు, ప్రపంచ నాగరికతలకి మూలం నీరు, నీటికి ఆధారమైన నది గోదావరి అండి. ఓకే, ఇది మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర జన్మించింది. దీని జన్మస్థలం గుర్తుపెట్టుకోండి. హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలె ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నది ఏది అంటే గోదావరి. ఓకే, పాయింట్ చూడండి, హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలె ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నది ఏది అంటే గోదావరి. ఓకే, పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇదే విధంగా బిట్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు. నన్ను కాదండి, గోదావరి నదిని ఇక్కడ. సో ఈ గోదావరికే తేలివాహ నది అని కూడా పేరు. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే అండి. తేలివాహ నది అని ఏ నదికి పేరు అని అడిగారు? గోదావరి. గోదావరి నదికి ఇక్కడ తేలివాహ నది, దక్షిణ గంగ, ఈ రెండు నేమ్స్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్, ఇది నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి దగ్గర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడ? నిజామాబాద్ జిల్లా కందుకుర్తి దగ్గర. నెక్స్ట్, అక్కడి నుండి మంజీరా, హరిదా అనే నదులతో కలిసి విశాలమైంది. ఓకే, ఏ నదులు? మంజీరా, హరిదా, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. ఓకే, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఇక్కడ చూసుకోండి. ఇందులో వచ్చే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది గోదావరి నది. భారతదేశంలోనే రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకే, ఈ దేవాలయాన్నే బాసరా అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది భారతదేశంలోనే రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని చెప్పేసి పురాణాలు చెప్తాయి. సో ఇక్కడ తెలిసిందే కదా, అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. నెక్స్ట్, ఈ నిర్మల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు, అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. ఏమని అడిగాడు అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించారు అని అడిగాడు. సో గోదావరి నది. ఓకే, అది ఎక్కడుంది? పోచంపాడుకు దగ్గరలో ఉంది, గుర్తుపెట్టుకోండి. పాయింట్ కూడా ప్రీవియస్లో అడిగాడు అది. నెక్స్ట్, ఇక్కడ ఇంకా పాయింట్స్ చూస్తే, సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళింది కదా, అక్కడి నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దులలో బాదనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. సప్త గోదావరిగా అంటే 7 పాయలుగా ఎక్కడ చీలిపోయింది అంటే బాదనకుర్తి వద్ద చీలిపోయిందండి. సో ఇక్కడ నేమ్ ఇంపార్టెంట్, చూసుకోండి. సో అక్కడ నుండి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుకు ప్రవహిస్తుంది. ఓకే, ఇప్పుడు ధర్మపురి ఎక్కడ ఉంది అంటే జగిత్యాల. ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు. సో ఇది 2000 సంవత్సరాల చరిత్రను కలిగిన ఊరు. ఓకే, అడగొచ్చు 2000 సంవత్సరాల చరిత్రను కలిగిన ఊరు ఏది అంటే ధర్మపురి. ఇలా పాయింట్ టు పాయింట్ చదవాల్సిందే. ఇలా ఎవ్రీ పాయింట్ని ఇన్ డీటెయిల్గా చదివితేనే బిట్ అనేది చేయగలుగుతాం. ఓకే, సో ఇది ధర్మపురి అనేది వేద పండితులకు, కవులకు
కళాకారులకు నిలయం, భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, సంహార, నరసింహ దురిత దూర అని నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప కవి నరసింహ శతకాన్ని రాశాడు. ఓకే, తెలుసు కదా. నరసింహ శతకాన్ని రాసింది ఎవరు? కాకుత్సం శేషప్ప కవే కదా. సో అదే చెప్పాడు. ఇక్కడ మనకి 2 ఆలయాలు కనిపిస్తాయి. మొదటిది యోగ నరసింహస్వామి, నెక్స్ట్ రెండవది ఉగ్ర నరసింహస్వామి. గుర్తుపెట్టుకోండి, పాతది వచ్చేసి యోగ నరసింహస్వామి, కొత్తది వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ధర్మపురి నుండి రకరకాల గుండాల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ యమగుండమని, బ్రహ్మగుండమని, సత్యవతి గుండమని, చక్రగుండమని మొదలగు పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో కొలుచుకుంటారంట. నెక్స్ట్ ఈ ధర్మపురి నుండి మెల్లిగా రాయపట్నం అనేది చేరుతుంది. అక్కడ గోదావరి మీద ఒక వంతెన కట్టారు. అది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. ఓకే, రాయపట్నం మీద కట్టిన వంతెన అనేది ఏ జిల్లాలను కలుపుతుందండి? కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనబడుతుంది. దాని మీద సత్యనారాయణ స్వామి కూడా వెలిశాడు. సో తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఏది అంటే ఈ గూడెం గుట్టలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం అండి. ఓకే, ఇది తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి దక్షిణం వైపు ఒడ్డున కోటిలింగాల అనేది ఉంది. చూడండి, కోటిలింగాల గురించి చూసినట్లయితే కోటిలింగాల భారతదేశాన్ని సగభాగం దాకా పరిపాలించిన శాతవాహనుల యొక్క తొలి రాజధాని. ఓకే, ఈ శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఏది అని చెప్పేసి ప్రీవియస్ స్టెట్లో సోషల్లో భాగంగా అడిగాడు. సో ఇక్కడ కూడా వచ్చింది చూసుకోండి. ఇక్కడికి ఎంతోమంది బౌద్ధ భిక్షువులు వచ్చేవారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే హాలుడనే రాజు 700 కథలతో గాథా సప్తశతి అనే పేరుతో ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1వ శతాబ్దంలో హాలుడు అనే రాజు 700 కథలతో గాథా సప్తశతి అనే పేరుతో సంకలనం చేశాడు. ఈ గాథా సప్తశతిని రాసింది ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ఓకే, పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాత చరిత్రకారుడు మెగస్తనీసు ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాల ఒకటిని కూడా రాశాడు. ఓకే, అంటే ఇక్కడ మెగస్తనీస్ రాసిన గ్రంథం ఏంటి? ఇండికా గ్రంథం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కోటిలింగాల నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే సింగరేణి బొగ్గు గనులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తుంది గోదావరి నది. ఇక్కడ రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు తీసుకుపోయి విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు. సో రామగుండంలో తయారయ్యే విద్యుత్ భారతదేశానికి అంతటికి వెలుగును పంచుతున్నది. ఇది ఒకటి ఇచ్చారు. అక్కడ నుండి చక్కగా మంత్రకూటం చేరుతుంది. ఇప్పుడు దీన్నే మంతని అని పిలుస్తున్నారు. నేను ప్రీవియస్ 30 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా తెలుగు, దాంట్లో ఈ బిట్టును చూసుకోండి. ఇదే విధంగా ఫ్రేమ్ అయింది. మంత్రకూటంను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అని అడిగాడు. సో మంతని అని పిలుస్తున్నారండి. చూడండి, 4th క్లాస్ అని చెప్పేసి ఈజీగా తీసేయకూడదు, ఎందుకంటే చాలా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి దీంట్లో నుంచి. మొన్న జరిగిన టెట్లో పడింది బిట్టు. గతంలో దీన్ని మంత్రపురి అని కూడా పిలిచేవారండి. ఇక్కడ నా ఒడ్డునే గౌతమేశ్వర ఆలయం ఉంది. సో అట్లనే మంతనిలో అతి ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి ఉంది, ఓంకారేశ్వరుని గుడి ఉంది, శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం ఉంది, మహాలక్ష్మి గుడి కూడా ఉందండి. ఓకే, మంతని అనేది వేద పండితులకు నిలయం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మంతని అనేది వేద పండితులకు నిలయం. మంతనినే మంత్రకూటం అంటారు, మంత్రపురి అంటారు. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే చెన్నూరులోని ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. ఇక్కడ చెన్నూరులో ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది కాబట్టి ఉత్తర వాహిని గోదావరి అని కూడా ఇక్కడ పిలుస్తారండి. ఓకే, అడగొచ్చు ఉత్తర వాహిని గోదావరి అనేది ఎక్కడ పిలుస్తారో అని అడుగుతారు. సో చెన్నూరులో కదా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్త్యేశ్వర ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కు కదులుతుంది. ఇక్కడే మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది. అంటే త్రివేణి సంగమంలో ప్రాణహిత, సరస్వతి, గోదావరి ఈ 3 నదులను కలిపి త్రివేణి సంగమంగా చెప్తారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాళేశ్వరం నుంచి ఎక్కడ వెళ్తుంది అంటే
గిరిజన పోరాట వీర వనితలు సమ్మక్క సారాలమ్మలు జన్మించిన వరంగల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ సమ్మక్క సారాలమ్మ పేరు మీద ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతుంది. సో తర్వాత అక్కడి నుంచి ఖమ్మంలోకి ప్రవేశించగానే ఒళ్ళు పులకరిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. భద్రాచలంలో రాముని గుడి కట్టించారు. శ్రీరామనవమి రోజున లక్షల మంది స్వామిని దర్శించుకుంటారని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చాడు. సో తర్వాత పాపికొండల నుండి తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంతర్వేది దగ్గరలోని బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది చివరగా. ఓకే, అంటే ఇప్పుడు చూసారు కదా, గోదావరి నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేటిని టచ్ చేసుకుంటూ వచ్చింది అనేది ఒకటి చూసుకోండి. నేను ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, అదొకటి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేవి జరుగుతాయి. ఈ గోదావరి నది టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ విశేషణం గుర్తించమని ఇచ్చాడు. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఈజీగా చేసేస్తారు మీరు. నెక్స్ట్ చూడండి, అవ్యయాల గురించి ఇచ్చాడు. ఇందులో నుంచి కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్ ఫ్రేమ్ అయింది. చూడండి, ప్రతి, అను, ఆహా, ఓహో మొదలైన పదాలు ఉన్నాయి కదా, వీటినే అవ్యయాలు అని పిలుస్తారండి. ఓకే, ఏంటంటే ప్రతి, అను, ఆహా, ఓహో. ఓకే, వీటిని అవ్యయాలు అంటారు. అంటే అవ్యయం అంటే ఏంటి? లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అంటారు. నేను ప్రీవియస్ టెట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను. నెక్స్ట్ ఎలుక విందు టాపిక్ వచ్చింది, ఫోకస్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ చూడండి, ఈ ఎలుక విందును రాసింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాశరథి కృష్ణమాచార్యులు రాశాడు ఎలుక విందును. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫుల్ స్టాప్ గురించి ఇచ్చాడు. ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అంటారండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాప్ని ఏమని పిలుస్తారు అంటే వాక్యాంత బిందువు తెలుగులో. కామా గురించి ఇచ్చాడు. స్వల్పంగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నంగా కామాను ఉంచుతాం. ఓకే, ఇది ఒక పాయింట్ ఇచ్చాడు. పంటసిరి, దీంట్లో చూడండి, ఇక్కడ తొలిజల్లు వచ్చింది తొలకరించింది పదబోయి రైతన్న పాటు సేయంగా. ఓకే, ఇది రాసింది ఎవరు అని అడుగుతాడు, రావెల్ల వెంకటరామారావు అండి. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇలాగే అడుగుతాడు, తొలిజల్లు వచ్చింది తొలకరించింది అని రాసింది ఎవరు అని అడిగితే రావెల్ల వెంకటరామారావు. లేదంటే ఈ మధ్యలో మిడిల్లో పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తరుణ మందున పనులు తెరువెరిగి చేయ అని ఇచ్చేసి 2 లైన్స్ ఇచ్చేసి ఇది రాసింది ఎవరు అన్నా కానీ రావెల్ల వెంకటరామారావు. ఓకే, సో ఒకసారి ఇది మొత్తం చూసుకోండి. ఓకే, అంటే మనం గుర్తుపట్టేటట్టుగా సరిపోద్ది. నెక్స్ట్ బొమ్మ గుర్రం, దీంట్లో ఈ స్టోరీ మొత్తం చదవాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇందాక ఫుల్ స్టాప్ గురించి వచ్చింది, కామా గురించి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, దీన్నే ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఫుల్ స్టాప్ని వాక్యాంత బిందువు అంటారు కదా, అలాగే క్వశ్చన్ మార్క్ని ప్రశ్నార్థక చిహ్నం అంటారు తెలుగులో. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఆశ్చర్యార్థక చిహ్నాల గురించి కూడా ఇచ్చాడు. ఈ ఆశ్చర్యార్థక చిహ్నాలు సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఈ ఆశ్చర్యార్థక వాక్యం ఉపయోగిస్తారు. సో అడిగితే ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు అని అడగొచ్చు. సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం. ఓకే, వీటి తర్వాత ఇలాంటి భావాలను తెలిపే వాటికి ఆశ్చర్యార్థకం యూజ్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. అలా ప్రయాణం, ఇందులో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఇది మొత్తం లెటర్ గురించి ఉంటుంది. ఇక్కడ చూడండి, రాయాలనుకున్న విషయం మొత్తం కూడా మధ్యలో రాస్తాము. చివరలో ఉత్తరం వెనుక భాగంలో ఎడమవైపు మన పేరు రాయాలి, చిరునామా రాయాలి. అదే కుడివైపు అయితే ఎవరికి రాస్తున్నామో వారి పేరు, చిరునామా రాస్తామండి. ఓకే, వెనక వైపు ఎడమవైపేమో మన పేరు, చిరునామా రాస్తాం. కుడివైపు ఏమో ఎవరికి రాస్తున్నామో వారి పేరు రాస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎడమవైపు, ఇది కుడివైపు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పిన్ కోడ్ గురించి అండి. ఈ పిన్ కోడ్ గురించి ప్రీవియస్ స్టేట్లో బిట్టు పడిందండి. ఓకే, చూడండి, పిన్ అంటే ఏంటి అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. చూడండి, ఇక్కడ పిన్ కోడ్ ఉంది కదా, దీంట్లో 6 అంకెలు ఉంటాయి కదా, ఈ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి చూసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకోవాలి.
ఎడమ నుండి కుడికి మొదటి అంకె, ఈ మొదటి అంకె ఉంది కదా 5 అని, ఇది రాష్ట్రాన్ని సూచిస్తుందండి. ఓకే, స్టేట్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఈ 2, 3 ఈ 2 అక్షరాలు ఉన్నాయి కదా, అంటే 03 ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ని సూచిస్తుందండి. ఓకే, జిల్లాని సూచిస్తుంది. నెక్స్ట్ చివరగా ఉన్న ఈ 3 అంకెలు ఉన్నాయి కదా, ఈ 3 అది ఏ తపాలా కార్యాలయము సూచిస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకెనేమో రాష్ట్రాన్ని, 2, 3 అంకెలు జిల్లాను, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఓకే, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అయింది. ఎడమ నుండి కుడికి మొదటి అంకె దేన్ని సూచిస్తుంది అని అడిగారు. సో రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. పిన్ కోడ్లో ఉన్న 6 అంకెలు వేటిని సూచిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఓకే, క్లారిటీగా చెప్పాను, చూసుకోండి. అండ్ పోస్ట్ ఆఫీస్ సేవలు చాలామంది ఉపయోగించుకోవడం లేదు, ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ వచ్చాయి కాబట్టి యూజ్ చేసుకోవట్లేదని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా పోస్ట్ ఆఫీస్ కల్పించిందండి. సో ఇది కూడా ప్రీవియస్ టెట్ పెట్టే, మనకు ఆఫ్లైన్ టెట్ జరిగింది కదా, అప్పుడు అడిగారు ఇది. పోస్ట్ ఆఫీస్ యొక్క విధి ఏంటి అని అడిగాడు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇందాక గుర్తులను చూసాం కదా, ఆ గుర్తులను ఉపయోగించి రాయమన్నాడు. సో ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదులేండి. నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చింది పదాలు, అర్థాలు. ఇందులో కూడా మెయిన్గా చూసుకోవాల్సినవి మాత్రమే చెప్తాను చూడండి. అదను ఒకటి చూసుకోండి, సమయం. నెక్స్ట్ అవధులు, హద్దులు. నెక్స్ట్ ఎన్నక అంటే లెక్కించక, వెతుకక. ఒసంగు ఇచ్చు. కళ్ళ అబద్ధం. కలిమి సంపద. కవనం కవిత్వం, పాండిత్యం. కూరిమి అంటే ప్రేమ, స్నేహం, సోపతి. నెక్స్ట్ కెన్వాసు అంటే చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ కైత అంటే కవిత. ఓకే, మిగతావన్నీ ఎందుకు చెప్పలేదు అంటే జనరల్గా ఉంటాయి, సో ఈజీగా మనం ఐడెంటిఫై చేసిస్తాం. నేను ఇవి ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసినవి మాత్రం స్ట్రెస్ చేసి మరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే ఆకలింపు, గ్రహించు, అవగాహన చేసుకోవడం. ఇనుప గజ్జెల తల్లి, దరిద్ర దేవత. ఇరవు స్థానం, తగిన. ఈ ఇరవు అనేది ప్రీవియస్ స్టెట్లో 2-3 టైమ్స్ వచ్చిందండి బిట్టు. ఓకే, ఇరవు అంటే స్థానం, తగిన, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెట్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇసురోమణి అంటే బలహీనంతో, నీరసించి. ఈసు అంటే కోపం, ఈర్ష. నెక్స్ట్ గజము అంటే ఏనుగు. నెక్స్ట్ ఘనము అంటే గుంపు, సమూహం. నెక్స్ట్ గని అంటే బిలం, గొయ్యి. నెక్స్ట్ గగ్గెర అండి, మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగా. ఓకే, నెక్స్ట్ గ్రావము అంటే కొండంత పెద్దరాయి. నెక్స్ట్ చను అంటే పోవు. జీను ఒకటి, గుర్రం వీపు మీద కూర్చోవడానికి వేసేది. నెక్స్ట్ తనయుడు అంటే కొడుకు. తరగలు అంటే అలలు. నెక్స్ట్ తొలికారు అంటే తొలికాలం. నెక్స్ట్ పస అంటే సారం, సమృద్ధి. నెక్స్ట్ పుక్కిట అంటే నోటి లోపలి భాగం. నెక్స్ట్ పోలి అంటే లాభం. నెక్స్ట్ దీప్తి అంటే ప్రకాశం. ధీము అంటే ధైర్యం. నిక్కము అంటే నిజం. నెపము అంటే తప్పు, వంక. పదను అంటే తడి. నెక్స్ట్ ప్రమత గణాలు అంటే శివుని భటుల సమూహాలు. నెక్స్ట్ బట్వాడ అంటే పంచిపెట్టడం, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే బట్వాడ అనేది. నెక్స్ట్ భూమీషులు, భూమికి అధిపతులు, రాజులు. మలికారు అంటే తరువాతి కాలం. నెక్స్ట్ సంచయిక అంటే పొదుపు. సరిహద్దు అంటే పొలిమేర. నెక్స్ట్ రౌతు అంటే గుర్రపు స్వారీ చేసేవాడు. నెక్స్ట్ వట్టివేర్లు అంటే ఉషీరము. వడి అంటే వేగము. వసారా అంటే అరుగు, వరండా. సోనా అంటే సన్నవాన. సౌరు అంటే అందం. హంగులు అంటే సౌకర్యాలు. హడావిడి అంటే తొందరపడు, ఆత్రము. హేమము అంటే బంగారము. క్షేత్రము అంటే పొలం. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్, కంపల్సరీ చూసుకోండి. ఇవ్వండి టోటల్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. సో ఇది మీకు ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అవుతుంది.
సో ఇక్కడ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ ఒక లైక్ మాత్రమే. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.